అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. సింహరాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశికి అధిపతి సూర్యుడు ఇప్పుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 6వ ఇల్లు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సింహరాశి వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాలి, తొందరపాటు పనికిరాదు. సింహరాశి వాళ్ళకి అత్యంత ముఖ్యమైన విషయం, అష్టమంలోకి శుక్రుడు వచ్చాడు. శుక్రుడు అష్టమంలో అంటే చాలా ఉచ్చస్థితిలో ఉంటాడు వీళ్ళకి మీనరాశిలో. దానివల్ల ఉద్యోగంలో అనేక ఇబ్బందులు, లేనిపోని ప్రాబ్లమ్స్, కొత్త కొత్త ఆలోచనలు, వేరే కంపెనీలోకి మారాలి అనేటువంటి ప్రెషర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు పనికిరాదు. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, మీరు ఏం చేయాలో నేను చెప్తాను. తొందరపడి ఉద్యోగాలు మానేయటం, మార్చడం అనేది తప్పు. కోతి కూడా ఒక కొమ్మను వదిలేసి ఇంకో కొమ్మను పట్టుకునేటప్పుడు ఒక కొమ్మ దొరికిన తర్వాత మరో కొమ్మను వదులుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఈ కొమ్మ దొరకకుండా ఇంకో కొమ్మ వదిలేసి కింద పడి చస్తుంది. ఉద్యోగం కూడా అలాగే.
ఏదైనా మంచిది వచ్చేంత వరకు ఆగాలి, వచ్చిన తర్వాత మరో ఉద్యోగం వదిలిపెట్టాలి. తొందరపాటు పడి ఆవేశాలకు లోనై అసలు ఏమీ చేతిలో లేకుండా ఉన్న ఉద్యోగాన్ని మానేస్తే రోడ్లో పడతాం. సింహరాశి వాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆలోచనలన్నీ బాగా నెగిటివ్ ఉంటాయి, శత్రువుల ప్రెషర్ ఉంటుంది, అప్పుల రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల బంధువులతో స్నేహితులతో విరోధాలు గొడవలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ధన ఆదాయం ఏమాత్రం సరిపోదు, అనుకున్న సమయానికి డబ్బు రాదు, కుటుంబంలో చికాకు, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు కూడా ఉంటాయి. ఏ వ్యాపారం చేసినా అందులో నష్టాలు తప్పదు అని చెప్పి రాసిపెట్టి ఉంది. అలాగే జాగ్రత్తగా ఉండడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్రా కొనడానికి బాగుంది, అమ్మడానికి బాగుంది. తల్లి ఆరోగ్యం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి, విదేశీ యానాలు బాగున్నాయి. వాళ్ళ దూర విద్య కోసం వెళ్ళే ప్రయత్నాలు మంచిగా ఫలిస్తాయి. దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయని చెప్పాలి. తెలివితేటలు బాగా వాడతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సవ్యత కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పార్ట్నర్షిప్లో బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. అదృష్టం ఈ రాశి వాళ్ళందరికీ కూడా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల యొక్క సహకారాలు బాగుంటాయి. వాళ్ళ సహకారంతో అన్ని సమస్యలు బయటపడడానికి ప్రయత్నించండి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చెప్పాను ఆల్రెడీ, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యాపారంలో మంచి లాభాల విషయంలో కూడా నష్టానికి రాకుండా చూసుకోవాలని చెప్పాను. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వాళ్లకు మాణిక్యం అనే రాయిని ఉంగరం వేలికి ధరించాలి. ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటిస్తూ 12 వరకు నేను చెప్పింది చేయాలి. అలా 6 ఆదివారాలు చేస్తే అన్ని రకాల పీడ దూరం అవుతుంది. రోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకాన్ని త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదయ వీర్యవర్ అన్నారు. శుచిగా శుభ్రంగా 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం చదవడం. కనీసం ఒకసారి మార్నింగ్ చదివి డ్యూటీకి వెళ్తే ఇంకా మంచిదని చెప్పేసి సింహరాశి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. జపా కుస్మ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రం ఎప్పుడు ఎక్కినా దిగినా, బండి ఎక్కినా బండి దిగినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చదవడం మర్చిపోవద్దు. ఒక్కసారి చదవడం మొదలు పెడితే 6 సార్లు చదవాలి. మీ అందరికీ కూడా జ్యోతిషపరంగా 50 పేజీల జాతకాన్ని పంపడము, 15-20 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడడం, పరిహారాలు చెప్పడం సింపుల్గా ఉంటుంది. కాబట్టి simpleastrologer.com అనే ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు మీ గోపాలయ్య గారు.